అక్క నేను బ్యాంకాక్ తీసుకెళ్తా అని వెంచర్ కింద తీసుకొచ్చినావు అక్క. ఒరేయ్ నేనేం చెప్తున్నా, బ్యాంకాక్ వెళ్ళాలంటే ఒక మంచి ఐడియా ఉంది నా దగ్గర, అందుకే నేను ఇక్కడ తీసుకొచ్చాను. ఇదేంటంటే సెరెనిటీ వెంచర్స్ అన్నమాట. సెరెనిటీ వెంచర్స్ లో ఒక 2 lakhs పే చేసేస్తే బ్యాంకాక్ ట్రిప్ వెళ్ళిపోవచ్చు అలా. అవునా? అమౌంట్ వాళ్ళే పెట్టుకుంటారా? మరి మొత్తం అక్కడ ఫుడ్, ఎలివెంట్స్, రూమ్స్ అంతా ఎవ్రీథింగ్ వాళ్ళే పెట్టుకుంటారు. కేవలం మనం ఒక 2 lakhs పే చేసేస్తే మనకు ఒక ఇక్కడ ఉన్న ఏదైతే ఫ్లాట్ ఉందో 120 square yard ఫ్లాట్ కూడా వచ్చేస్తుంది, దాంతో పాటు బ్యాంకాక్ ట్రిప్ కూడా. అంటే ఇక్కడ ల్యాండ్ వస్తుంది, ట్రిప్ వస్తుంది, ఒక్కటే అమౌంట్ 2 offers. సూపర్, నాకు చాలా నచ్చింది. నేనైతే ఇప్పుడే 2 lakhs తెచ్చుకొని ల్యాండ్ కొనేస్తాను. ఓకే నమస్తే ఫ్రెండ్స్, మనము జనగాం దగ్గరలో డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్ దగ్గరలో మనం ఒక డిటిసిపి అప్రూవల్ లేఅవుట్ వేయడం జరిగింది. అతి సామాన్యుడు కూడా మన వెంచర్లో ఇన్వెస్ట్మెంట్ చేసే విధంగా మనము ఈఎంఐ ఫెసిలిటీస్ కూడా ఇవ్వడం జరిగింది. ప్రతి ప్లాట్ వచ్చేసి 120 square yards ఉంటుంది. మనం 40 months ఈఎంఐ కూడా ఫెసిలిటీస్ ఇస్తున్నాం. ఒక 2 lakhs rupees డౌన్ పేమెంట్ కడితే మీకు ఆల్రెడీ డిటిసిపి అప్రూవల్ లేఅవుట్ ఇది. డిటిసిపి అప్రూవల్ అయిపోయింది, ఎల్పి నెంబర్ వచ్చింది, మనకు రేరా అప్రూవల్ కూడా ఉంది. మనకు వచ్చేసి మన వెంచర్లో ఇచ్చే హైలైట్స్ ఏంటంటే ప్రతి ఒక్కటి కూడా సీసీ రోడ్ ఉంటుంది, 40 feet రోడ్స్ ఇవ్వడం జరుగుతుంది. జనగాం సిటీకి చాలా చేరువలో, అంటే మనం చుట్టూ కూడా మనకి ఇప్పుడు ఎట్లయితే ప్రపంచానికి దుబాయ్ అనేది ఒక ఎలా విధంగా ఉంటుందో మన తెలంగాణ జిల్లాలలో అన్నిటికి కూడా జనగాం అనేది చాలా కనెక్టివిటీ ప్లేస్. మనం ఇక్కడ నుంచి వరంగల్ వెళ్ళడానికి అనుకూలంగా ఉంటుంది, ఇటు సిద్దిపేటకు కానీ ఇటు సూర్యాపేటకు కానీ నెక్స్ట్ హైదరాబాద్కి వెళ్ళడానికి కూడా చాలా అనుకూలమైన ప్లేస్ ఇది. దీంట్లో మనకు ఏంటంటే డిస్ట్రిక్ట్కి కలెక్టర్ ఆఫీస్ కూడా చాలా నియర్ మన వెంచర్ ఉంటుంది. మనది మొత్తం 25 acre వెంచర్ వేయడం జరిగింది. ఇక్కడ మనం ప్రజెంట్ మేము ఒక 15 acre ఎల్పితో పాటు లాంచ్ చేసాము. దీంట్లో మనం ప్రైస్ వచ్చేసి 7,500 rupees per square yard అవుట్ రైట్ ప్రైస్ ఫిక్స్ చేయడం జరిగింది. అలానే ఇన్స్టాల్మెంట్ కూడా మనం 8,500 rupees లాగా మనం ఇన్స్టాల్మెంట్ ఇవ్వడం జరిగింది. ఇది మనకు స్పాట్ రిజిస్ట్రేషన్ కూడా ఉంటుంది, ఎటువంటి లిటిగేషన్ లేకుండా క్లియర్ టైటిల్. ప్రతి ఒక్క కస్టమర్ కూడా అంటే ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్లో ఉండేలాగా కస్టమర్ ఇన్వెస్ట్మెంట్ చేయాలని ఇంట్రెస్ట్ ఉంటుంది తప్ప అతనికి ఒకటేసారి 10 lakhs కట్టడం అంటే చాలా ఇబ్బంది అవుతుంది. కాబట్టి అది మేము దృష్టిలో పెట్టుకొని ఎల్పి వచ్చిన వెంచర్ను మేము ఆల్రెడీ ఇన్స్టాల్మెంట్లో మేము ఇవ్వడం జరుగుతుంది. ప్రతి సామాన్యుడు కూడా ఇన్వెస్ట్మెంట్ చేసుకోవడానికి సరైన ప్లేస్, సరైన అవకాశం ఇవ్వడం జరుగుతుంది. వెంచర్లో ఆల్రెడీ మనం డెవలప్మెంట్ వర్క్స్ కూడా స్టార్ట్ చేయడం జరిగింది. ఇప్పుడు ప్రజెంట్ మనం డ్రైనేజ్ వర్క్ కూడా స్టార్ట్ చేసాము. ఇది ప్రతి ఒక్కటి కూడా ఈస్ట్ వెస్ట్ ఫేసింగ్ ప్లాట్స్ ఉంటాయి. కంప్లీట్గా మనకు ప్రతి ఒక్క ప్లాట్ కూడా 40 feet రోడ్ ఉంటుందండి. ఈస్ట్ వెస్ట్ 2 సైజెస్ ఉంటాయి మనకు. అన్నీ కూడా మంచి సైజ్ కూడా చాలా బాగుంటుంది, 28-50 లాగా సైజ్ డిజైన్ చేసినాం. ప్రతి ఒక్కటి కూడా 120 square yards. కార్నర్ ప్లాట్ వచ్చేసి మీకు 240 square yards ఉంటుంది. డ్రైనేజ్ వర్క్ కూడా స్టార్ట్ చేసాం, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ఉంటుంది, ఎలక్ట్రిసిటీ కూడా ఉంటుంది, కంప్లీట్ సీసీ రోడ్స్. మనం నెక్స్ట్ ఏంటంటే ఫర్దర్గా వచ్చే ఎక్స్టెన్షన్ కూడా మనం ఏమనుకుంటాం అంటే ఒక హౌసింగ్ ప్రాజెక్ట్ చేయాలి. జనగాం జిల్లా హెడ్ క్వార్టర్కి చాలా నియర్గా ఉన్నాం కాబట్టి మనం ఇది ఒక హౌసింగ్ ప్రాజెక్ట్ కింద కూడా మనం ప్లాన్ చేసుకుంటున్నాం. నెక్స్ట్ ఎక్స్టెన్షన్లో కూడా మనం హౌసింగ్ ప్రాజెక్ట్ చేయాలనుకుంటున్నాం. ఎందుకంటే కస్టమర్కి కూడా ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ చేసినందుకు వాళ్ళకు కూడా ఇంప్రెషన్ కంపల్సరీ ప్లాట్కి డెవలప్మెంట్ అయ్యి వాళ్ళకి రేట్ ఇంక్రీజ్ కావాలంటే మనం ఏదో ఒక హౌసింగ్ ప్రాజెక్ట్ చేస్తేనే డెవలప్ అవుతుంది. కాబట్టి జనగాంలో అతి చేరువలో ఉన్నాం కాబట్టి మనం ఈ ఇన్స్టాల్మెంట్ అనే ఫెసిలిటీస్ పెట్టి అట్లా నెక్స్ట్ వచ్చేది కూడా హౌసింగ్ కోసం మనం ప్లాన్ చేస్తున్నాము. ప్రతి సామాన్యునికి, ఉద్యోగస్తునికి ఒక చిన్న కూరగాయల కొట్టు పెట్టుకున్నా కానీ వాళ్ళు కూడా ఒక చిన్న ప్లాట్ కొనుక్కోవచ్చు అండి. ప్రతి ఒక్కరు ఇన్వెస్ట్మెంట్ అనేది ప్లాన్ చేసుకోవాలి. మనకు వచ్చిన ప్రతి పైసలో ఒక 40 to 50% సేవింగ్ చేసుకొని ఇలాంటి వెంచర్లో ఇన్వెస్ట్మెంట్ పెట్టుకుంటే మీకు 100% బెటర్ ఆపర్చునిటీ ఉంటుందండి. మీకు చాలా బ్యూటిఫుల్ ఉంటుంది, అంతా రెడ్ సాయిల్స్. కంప్లీట్ మనం డ్రిప్ ఇరిగేషన్ అంటే కంప్లీట్గా మనం ఎవెన్యూ ప్లాంటేషన్ ఇస్తాము. 40 feet రోడ్స్, ఎలక్ట్రిసిటీ కూడా అంతా కంప్లీట్గా ఇస్తాం సార్. ఈ అద్భుతమైన వెంచర్ను, ఈ అవకాశాన్ని మీరు అందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరుతున్నా. మీ శ్రీనివాస్ గౌడ్. సో ప్రాజెక్ట్ అయితే బాగుంది, ఓవరాల్ గా చూసాము, మాకైతే చాలా బాగా నచ్చింది. దీంతో పాటు ట్రిప్ కూడా బాగా నచ్చింది. అంటే కొన్ని డౌట్స్ ఉన్నాయి. అసలు ఈ ప్రాజెక్ట్ ఎప్పటి వరకు ఫినిష్ అవుతుంది? మ్యాక్స్ టు మ్యాక్స్ మీకు 10 months లో కంప్లీట్ అయిపోతుంది ప్రాజెక్ట్. డెవలప్మెంట్ పార్ట్ ఆఫ్
డెవలప్మెంట్ పార్ట్ అయితే 10 months. యా ఓకే, అంటే ఇప్పుడు ప్రెసెంట్ అయితే డ్రైనేజ్ అవి మేము చూస్తూ ఉన్నాం, రన్ అవుతుంది. సో ఇప్పుడు ఏదైతే డ్రైనేజ్ వర్క్ చూస్తున్నారో రీసెంట్లీ స్టార్ట్ చేసింది ఇది. సో వీ కెన్ సీ దట్ ఎవ్రీ మంత్ షుడ్ బి చేంజ్ ఆఫ్ దిస్ ప్రాజెక్ట్. ఓకే, యా అంటే 10 months లో మనకైతే కంప్లీట్ డెవలప్మెంట్. యా కంప్లీట్ డెవలప్మెంట్. యా ఓకే, అయితే ఫ్యూచర్ ఎలా ఉండబోతుంది అసలు? ఇప్పుడు ప్రెసెంట్ అయితే మీరు ఇంత చెప్పారు, ఫర్దర్ గా ఎలా ఉండబోతుంది అసలు? యా డెఫినెట్లీ మేడం. ఇక్కడ ప్రాజెక్ట్లో ప్లాట్ కొన్న ప్రతి కస్టమర్కి అడ్వాంటేజెస్ ఎక్కువ ఉంటుంది కాబట్టి సో దీంట్లో వచ్చే అడ్వాంటేజెస్ మేజర్గా 2 టీన్ సిటీస్ మధ్యలో ఉన్న ప్రాజెక్ట్ అండ్ అతి పెద్దగా ఉన్నది ఏంటంటే మనకి మండల్ హెడ్ క్వార్టర్స్ అండ్ డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్ దగ్గరలో ఉన్న మన ప్రాజెక్ట్స్ కమింగ్ సూన్లోనే మనం దీన్ని తొందరలోనే విత్ ఇన్ ఏ షార్ట్ టైంలో లైక్ ఒక 3 to 5 years బిట్వీన్లోనే దీన్ని గేటెడ్ కమిటీ లాగా చూస్తాం మనం. గేటెడ్ కమిటీ. యా డెఫినెట్లీ. గ్రేట్. యా అయితే ఇంకోటి యా ప్రాజెక్ట్ వచ్చేసి కంప్లీట్ డిజైనెడ్ బై వాస్తు ప్రకారం డిజైన్ చేసిన లేఅవుట్. సో ఎందుకు చేసామంటే ఇక్కడ ఉన్న యా అంటే యాక్చువల్లీ ఈ 40 feet ఇవ్వడం రీజన్ ఏంటంటే సో పెద్ద పెద్ద హైవేస్ మధ్యలో మనం ఉన్నాం కాబట్టి ఈ ప్రాజెక్ట్ కూడా మంచి హైలీ డిమాండ్ రావాలి, హైలీ అప్రిషియేషన్ కావాలంటే రోడ్స్తోనే అడ్వాంటేజెస్ ఎక్కువ ఉంటాయి కాబట్టి దట్ ఆల్ 40 feet రోడ్స్ ఇస్తూ సీసీ రోడ్స్ ఇస్తున్నాం దీంట్లో మనం మేజర్ హైలైట్స్ ఆఫ్ ది ప్రాజెక్ట్. యా సో ఇంకా ఇక్కడ అంటే ఓవరాల్ గా చూసుకుంటే అంత బాగుంది. సో అంటే ఎమ్యూనిటీస్ ఎలా ఉండబోతున్నాయి? సో ఎమ్యూనిటీస్ పాయింట్ ఆఫ్ చూస్తున్నాం మీకు ఇక్కడ మంచి పార్క్ ఇస్తున్నాం, లివింగ్ పార్క్. సో దాంతో పాటే ఫస్ట్ 10 years మన కంపెనీ టేకప్ చేస్తూ మెయింటెనెన్స్ సెక్యూరిటీ ఇస్తున్నాం కాబట్టి ఎనీ టైమ్ యూ క్యాన్ సీ ద ప్రాజెక్ట్ న్యూ ప్రాజెక్ట్ లాగానే అనిపిస్తుంది మీకు ఎప్పటికీ. ఈ రోజు తయారు చేసిన ప్రాజెక్ట్ లాగానే ఎనీ టైం చూసినా అలానే కనిపిస్తుంది మీకు ఇక్కడ. సో అది ది బెస్ట్ కాన్సెప్ట్ మనం డిజైన్ చేస్తాం, ది బెస్ట్ ప్రాజెక్ట్ కస్టమర్స్కి ఇవ్వాలన్న కాన్సెప్ట్నే ఫస్ట్ 10 years మనం ప్రొవైడ్ చేస్తున్న మెయింటెనెన్స్ సెక్యూరిటీ కూడా కంపెనీ ఓన్ ప్రాపర్టీ ఉంటుంది. ఇక్కడ కస్టమర్ అనే వ్యక్తి వస్తుంటాడు, చూస్తుంటే పోతుంటాడు, కానీ కంపెనీ అనే కాన్సెప్ట్ అనేది మాత్రం ఇక్కడనే ఎప్పుడు ఉండాలనే కాన్సెప్ట్నే మనం క్రియేట్ చేస్తున్నాం. అది ఇంకోటి ముఖ్యంగా ప్రతి ఒక్కళ్ళు కూడా చూసేది క్వాంటిటీ అండ్ క్వాలిటీ. యా సో క్వాలిటీ పర్పస్ గా ఎలాంటివి మీరు యూజ్ చేస్తున్నారు, ఎలా ఉండబోతుంది? సో ది బెస్ట్ క్వాలిటీ ఇస్తున్నాం మేము. అన్ని కూడా మంచిగా అంటే మాకున్న కాంట్రాక్టర్ కూడా ది బెస్ట్ పైప్ లైన్సే కావచ్చు, ఓవర్ ట్యాంక్సే కావచ్చు, సీసీ మెటలింగే కావచ్చు, ఎవ్రీథింగ్ అంటే ఈక్వల్ టు ISO సర్టిఫైడ్ ఇచ్చినా కానీ 100% ఇవ్వచ్చు ఇక మనకి. ఓకే, యా వాటర్ ట్యాంక్ ఇస్తున్నారా? యా డెఫినెట్లీ మేడం, వీఆర్ ప్రొవైడింగ్ ఆన్ వాటర్ ట్యాంక్ ఆల్సో అండ్ సెప్టిక్ ట్యాంక్ ఆల్సో. యా ఎందుకంటే 2 ఉండాలి. వాటర్ ట్యాంక్ ఉంది, వాటర్ వచ్చింది, సింక్ వచ్చింది, సింక్లో ఉన్న వాటర్ ఎక్కడికి వెళ్ళాలి? సెప్టిక్ ట్యాంక్లోకి వెళ్ళాలి. సో వీఆర్ ప్రొవైడింగ్ ఆల్సో ఒక ప్లేస్ ఐడెంటిఫై చేసిన దానికి అక్కడ మనం చిన్నగా చిల్డ్రన్స్ పార్క్ ఇస్తూ ఒక బోర్ ప్రొవైడ్ చేస్తున్నాం. దాంతోపాటు ఒక మంచి ఓవర్ ట్యాంక్ ఇస్తూ దాంతోపాటే దానికి ఒక సెప్టిక్ ట్యాంక్ ఇస్తూ చుట్టూ కాంపౌండ్ వాల్ విత్ ఫెన్సింగ్ ఇస్తూ 2 ఎంట్రన్స్ ఆర్చ్, 2 గేట్స్, ఇన్ అండ్ ఎగ్జిట్ 2 ఉంటుంది ఇక్కడ. సో దాంతోపాటే ఫుల్లీ సెక్యూరిటీ 24/7 సెక్యూరిటీ అండ్ టోటల్ కంట్రోల్డ్ బై సీసీ కెమెరాస్తో కంట్రోలింగ్ చేస్తున్నాం మనం ఇక్కడ. అది మీకు ఎక్కడ బ్రోచర్లో మెన్షన్ చేసి ఉంటుంది, నెక్స్ట్ లెవెల్లో మీరు చూడొచ్చు అది కూడా. యా ఆల్ 40 feet రోడ్స్ ఏవైతే ఇస్తున్నామో మనము కంప్లీట్ సీసీ రోడ్స్ ఇస్తున్నాం. సో సీసీ రోడ్ ఎందుకు ఇస్తున్నాం అంటే ఏదైతే మనం చెప్పినాం ఫస్ట్ 10 years మనం మెయింటెనెన్స్ సెక్యూరిటీ ఇస్తున్నాం. సో బీటీ రోడ్ అనేది ఉంటుంది, బట్ ఏంటంటే సీసీ రోడ్ కన్నా బీటీ రోడ్ ఉంటుంది, బట్ ఏంటంటే అప్స్ అండ్ డౌన్స్ అవుతుంది, దట్టు వర్షాలు అన్నప్పుడు. సీసీ రోడ్ అనేది ఇట్స్ లాంగ్ టర్మ్ ఉంటుంది, ఎనీ టైం చూసినా కానీ సీసీ రోడ్ ఎప్పటికీ నీట్గానే ఉంటుంది. అండ్ వన్ మోర్ క్వరీ, చాలా మంది అంటున్నారు మెయింటెనెన్స్ అనేది చెప్పేంత వరకే ఉంటుంది, తర్వాత అసలు మెయింటెనెన్స్ ఉండదు అని చెప్పేసి చాలా రెగ్యులర్గా ప్రాబ్లం ఫేస్ చేస్తూ ఉన్నాడు. ఇక్కడ ఏంటి ప్రాసెస్? సో మీరు అన్న పాయింట్ కరెక్టే మేడం. ఈ మెయింటెనెన్స్ సెక్యూరిటీ అనేది కంపెనీకి ఉన్నంత అంటే లైక్ కంపెనీ కొన్ని ఉంటాయి టర్మ్స్ అండ్ కండిషన్స్, లైక్ DTCP అప్రూవల్ వాళ్ళు ఏం చేస్తారంటే మార్టిగేజ్ చేసుకుంటారు. సమ్ ల్యాండ్ ఒక 15% ల్యాండ్ షుడ్ బి మార్టిగేజ్ టు DCTP బోర్డ్ ఆఫ్. ఓకే, సో వాళ్ళు అది రిలీజ్ అయ్యేదాకానే మీరు అన్న పాయింట్లో మెయింటెనెన్స్ సెక్యూరిటీ అన్ని ఇస్తారు. అది రిలీజ్ అయిన తర్వాత ఈజ్ ఏ ఎగ్జిట్ ఆఫ్ ది ప్రాజెక్ట్. కానీ ఇక్కడ మనం ఏం చేస్తున్నామంటే ది బెస్ట్ ఉండాలి, కస్టమర్స్కి ఎప్పటికీ కొత్తగా కనిపించాలని చెప్పేసి మన కంపెనీ చేస్తుంది అంటే ప్రతి కస్టమర్ దగ్గరికి వెళ్ళి పర్ స్క్వేర్ యార్డ్ 150 రూపీస్ తీసుకొని వాళ్ళకి కార్పస్ ఫండ్ కలెక్ట్ చేస్తూ ఈ సెర్నీ టౌన్షిప్లో అకౌంట్ ఓపెన్ చేసి దాంట్లో అంతా ఫండింగ్ అంతా ట్రాన్స్ఫర్ చేయించి. సో ఫస్ట్ 10 years మెయింటెనెన్స్ అనేది మాకు కూడా అంత ఈజీ కాదు, సో కస్టమర్ కూడా అంత ఈజీ కాదు కాబట్టి దే ఆర్ పేయింగ్ సమ్ ఏదో పేమెంట్ చేస్తేనే అతను కూడా అడగగలుగుతాడు మెయింటెనెన్స్ కోసం, సెక్యూరిటీ కోసం. సో అడగాలి, మనం చేయాలి అనే కాన్సెప్ట్తో ఒక 150 రూపీస్ పర్ స్క్వేర్ పెట్టాం మనం ఇది. సో ఇది ఇనఫ్ ఆఫ్ ది 10 years సరిపోతుంది ఇది మనకి. అండ్ ఆఫ్టర్ 10 years తర్వాత వీ క్యాన్ ఎక్స్పెక్ట్ మినిమం టు మినిమం 20,000 to 25,000 రూపీస్ పర్ స్క్వేర్ ఇస్ షూర్. అయితే ఇంతకు ముందు వచ్చినప్పుడు వేరే మా ఫ్రెండ్ తనకు కొంచెం బ్యాంక్ ప్రాబ్లం ఉండి లోన్ అనేది కొంచెం ఇబ్బంది పడుతూ ఉంటారు. సో లోన్ ప్రాబ్లం అయ్యేలాగా ఉంది అంటున్నారు. మరి అలాంటి వాళ్ళకి మీరు ఎలాంటి
సో లోన్ ప్రాబ్లం అనేది మాకు ఆల్రెడీ అప్రూవ్డ్ బై బ్యాంక్ కాల్ వస్తుంది. ఎస్ బ్యాంక్ మాకు అప్రూవల్ అయి ఉన్నది. బట్ ఏంటంటే వాళ్ళు ఏమంటున్నారంటే మీరు 50% డెవలప్ చేస్తే మేము మీకు లోన్స్ అనేది శాంక్షన్ చేస్తాం. కానీ లోన్ శాంక్షన్ చేస్తాడు కానీ అందరికీ లోన్ వస్తుందని నేను అనను. అందరికి వస్తే వెళ్ళాను కూడా నాకు బాగుంటుంది. కానీ అలా ఈఎంఐ కస్టమర్స్ ఆల్మోస్ట్ ఇప్పుడు 100+ ఈఎంఐ కస్టమర్స్ వచ్చారు. సో ఆల్మోస్ట్ ఇప్పటివరకు కూడా అందరూ కూడా కంపెనీకి ఈఎంఐ పే చేస్తున్నారు. వాళ్ళు కూడా అడుగుతున్నారు మాకు బ్యాంక్ లోన్ వస్తే ఇంకా బాగుంటుందని. బట్ ఇక్కడ వచ్చేది ఏంటంటే చిన్న ఇష్యూ ఏంటంటే బ్యాంక్ లోన్ టైప్ చేసుకుంటే కొన్ని టర్మ్స్ అండ్ కండిషన్ స్ట్రాంగ్ ఉంటుంది అండ్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ యాడ్ అవుతుంది. అదే కంపెనీకి పే చేసుకుంటే టర్మ్స్ అండ్ కండిషన్ ఏముండవు, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కూడా ఉంటుంది ఇక్కడ. సో డైరెక్ట్లీ ఈజీ ఈఎంఐ పే టు కంపెనీ. సో అట్లా మనం ఏం చేసామంటే ఒక 40 months ఈఎంఐ అనేది మనం ప్రొవైడ్ చేసాం. జస్ట్ ఒక 8,500 rupees per square వాళ్ళకి ఇస్తూ ఓవరాల్గా ఒక ప్లాట్ కాస్ట్ వచ్చేసి 10,20,000లోనే ఒక 40 months ఈఎంఐ పే చేసుకుంటే వెళ్ళొచ్చు. దట్ ఫస్ట్ ఒక బుకింగ్ వీ క్యాన్ గో 1 lakh, 2 lakh, 3 lakhs మినిమం పే చేసేసి ప్లాట్ అలాట్ చేసేసుకొని ప్లాట్కి సంబంధించిన టర్మ్స్ అండ్ కండిషన్ తీసేసుకొని వీ క్యాన్ గో ఎవ్రీ మంత్ ఈఎంఐ ఆల్సో కంపెనీ డైరెక్ట్లీ. యా టోటల్ ఎన్ని ఎకరాలు ఎక్స్టెన్షన్ వచ్చేసి ఛాన్స్? సో ప్రజెంట్ వచ్చేసి కంప్లీట్ 25 acres ఇది మన హ్యాండ్లో ఉన్నది, మన కంపెనీ పేరు మీద ఉన్నది. సో ఇప్పుడు ఇమీడియట్లీగా దీనికి మనం ఏం చేసామంటే ఒక 15 acresకి డిటిసిపి అప్రూవల్ తెచ్చాము ఫేజ్ 1లో. ఫేజ్ 2 ఇమీడియట్లీ రెడీ ఉన్నది. అది కూడా మనం ఇది అయిపోయిన వెంటనే అది కూడా ఓపెన్ చేసుకుంటాము ఫేజ్ 2లో. ఒక గుడ్ న్యూస్ ఏంటంటే అది ప్రపోజల్ నాట్ ఫర్ ఇంకా పర్మనెంట్ కాలేదు కానీ 100% పర్మనెంట్ కూడా అవుతుంది. అది కూడా ఫైనలైజ్ అవుతుంది. ఫస్ట్ ఏదైతే 15 acresలో మనం ఈఎంఐ కాన్సెప్ట్ అనేసి ఈ స్లోగా ఈఎంఐ పే చేసుకోవచ్చు అండ్ లో బడ్జెట్ ఇన్వెస్ట్మెంట్ కాన్సెప్ట్లో అనేది 7,500 ఇచ్చాం కదా. సో దాన్ని బేస్ చేసుకొని నెక్స్ట్ 10 acresలో మనం ఏం చేస్తున్నామంటే అది ఆల్మోస్ట్ ఒక 1 year పడుతుంది మనకు అప్రూవల్ రానికి అన్ని చేయడానికి. దాంట్లో ఒక 50 houses కట్టి అమ్మాలని మాకు కాన్సెప్ట్ డిజైన్ చేస్తున్నాం దాన్ని. సో దాని వల్ల ఏంటంటే ఆటోమేటిక్ గా ఈ ఏదైతే మనం ఫ్లాట్స్ కొంటున్నామో దాని రేంజ్ పెరిగిపోతుంది. యా డెఫినెట్లీ మేడం. అండ్ సరౌండింగ్ మార్కెటింగ్ ఏరియా కూడా టోటల్ గా డెఫినెట్లీ. అందుకోసం నేను చెప్పాను మీకు యూ కెన్ సీ ద విత్ ఇన్ 1 yearలో మీరు 10,000 చూడొచ్చు అనే కారణం అదే. సో ద ప్లాన్ ఈజ్ అంటే ఇక్కడ మనం ఫ్లాట్ తీసుకున్నప్పుడు ఒక రేంజ్ ఉంటుంది. బట్ ఆటోమేటిక్ గా ఎప్పుడైతే ఇక్కడ మళ్ళీ వాళ్ళు ప్లానింగ్ హౌసింగ్ ఏదైతే రెడీ చేస్తున్నారో దానివల్ల ఆటోమేటిక్ గా ఏంటంటే మార్కెట్ అనేది హైప్ అవుతూ ఉంటుంది. సో ఇక్కడ వీళ్ళు ఒక లెవెల్లో ఇస్తూనే నెక్స్ట్ లెవెల్ ని పెంచే ప్లానింగ్ అనేది చాలా క్లియర్ గా కనిపిస్తుంది. సార్ ఇక్కడ సైట్ కి నియర్ డెవలప్మెంట్ చెప్పారు సార్ కళ్యాణ్. యా డెఫినెట్లీ మన ప్రాజెక్ట్కి వచ్చేసి హైలైట్ సరౌండింగ్ వచ్చేసి మన క్లోజ్గా కలెక్టెడ్ ఆఫీస్ ఉంది మనకి జనగాం టౌన్లో. అండ్ అతి క్లోజ్గా మనకి లింగాల గన్పూర్ మండలం అంటే చాలా పెద్దది, చాలా మంది ఇక్కడికే వస్తుంటారు. సో అతి క్లోజ్గా కళ్యాణ్ టెక్స్టైల్ పార్క్ 1000 acres ఆల్మోస్ట్ 1 lakh కెపాసిటీ ఎంప్లాయ్మెంట్ రాబోతుంది దాంట్లో. అది వచ్చిందంటే కథ మన ప్రాజెక్ట్కి 100% ఎక్స్పెక్ట్ చేయొచ్చు. మంత్లీ అట్లీస్ట్ 8,000 to 10,000 రెంటల్ వాల్యూ చూసుకోవచ్చు ఇండిపెండెంట్ హౌస్లో. కమింగ్ సూన్ అంటే లైక్ ఒక 3 to 5 yearsలో 100% మన ప్రాజెక్ట్లో రెంటల్ వాల్యూ కూడా చూడవచ్చు. యా హాయ్ వ్యూవర్స్, వినియోగదారులకి కేవలం నమ్మకమే పెట్టుబడిగా పెడుతున్నారు శానిటరీ టౌన్షిప్. ఎస్ అవునండి, ఎందుకంటే మధ్య తరగతి కుటుంబాలకి ఇల్లు కట్టుకోవడం అనేది ఒక గొప్ప కళ. ఆ కళని కోరుకోవాలి అన్నా, ఆ కళ నెరవేర్చుకోవాలన్నా అది సాధ్యమా అనే చిన్న క్వశ్చన్ మార్క్ అయితే ఉంటుంది. బట్ నేను చెబుతున్న ప్లేస్కి ఒక్కసారి మీరు విజిట్ చేయండి. వై? బికాస్ ఇది కేవలం మధ్య తరగతి కుటుంబాలని ఆలోచించి వాళ్ళ కోసమే ఒక ఈజీ ఈఎంఐ మెథడ్ని కూడా వాళ్ళు ప్రొవైడ్ చేశారు. అంటే ఇక్కడ చాలా డిఫరెంట్ వెరైటీ, అంటే రెగ్యులర్గా మనం చూస్తే రియల్ ఎస్టేట్ వాళ్ళతో కంపేర్ చేస్తే ఇట్ వాస్ టోటల్లీ డిఫరెంట్ అనమాట. అంటే చిన్న అమౌంట్ని మొత్తంగా పోగు చేసుకొని ఇక్కడ మనం పెట్టుబడి పెట్టుకొని మన భవిష్యత్ తరాలకి అది ఒక కానుకగా ఇవ్వచ్చు. సో ఇంకెందుకు ఆలస్యం, నేనైతే ఇక్కడ ప్రెసిడెంట్ అయితే మనతో మాట్లాడడానికి ఉన్నారు మురళి గారు. ఎలా ఉన్నారు? మురళి గారు, నేను మీ బ్రోచర్ చూశాను. ఇట్ వాజ్ రియల్లీ ఆసమ్. అంటే జనరల్గా మనం రియల్ ఎస్టేట్లో రెగ్యులర్గా చూస్తూ ఉంటాం, కానీ ఇలా ఇంత సింపుల్గా ఒక కూరగాయల వ్యాపారి లేదు ఒక చిన్న బడుగు బలహీన వర్గాల వాళ్ళు ఇల్లు కొనుక్కోవడం ఇంత ఈజీనా అనిపిస్తుంది ఈ కాన్సెప్ట్ చూస్తే. ఇట్ వాజ్ రియల్లీ ఆసమ్ అనిపించింది. సో అయితే కొన్ని చిన్న డౌట్స్ కూడా ఉన్నాయి. ఇక్కడ మీరు చెబుతున్నారు ఒక 2 lakhs 1 lakh కట్టండి, తర్వాత మంత్లీ అంటున్నారు కదా. ఇప్పుడు మంత్లీ సపోజ్ ఒక 1 month 2 months పే చేసిన తర్వాత 3rd month సమ్ ప్రాబ్లం వల్ల పే చేయలేకపోతే ఏంటి పరిస్థితి? 2 months కలిపి కూడా పే చేసుకోవచ్చు మేడం. పే చేయలేదు, నెక్స్ట్ మంత్లో 2 months ఈఎంఐ ఒకసారి పే చేసుకోవచ్చు. ఓకే, అంటే ఇప్పుడు మిడిల్లో గ్యాప్ వచ్చింది కదా అని చెప్పేసి ఎక్స్ట్రా అమౌంట్ పే చేయడం కానీ అలా ఏముండదు. మనకి ఎప్పుడైనా అమౌంట్ ఎక్స్ట్రా ఉంటే కూడా వీ కెన్ పే. ఎలా టైమ్ పీరియడ్ ఏంటండి? ఇది 40 months పీరియడ్ ఇస్తున్నాం మేడం. ఈ 40 monthsలో ఇఫ్ యూ కంఫర్టబుల్ గో ఆన్ 40 months, అదర్వైజ్ యూ కెన్ కమ్ డౌన్ ఆల్సో ఇస్ 20 months ఆల్సో. అమౌంట్ ఉంటే పే చేసుకోవచ్చు. అమౌంట్ ఉంటే లేదు మనకు కష్టంగా అనిపిస్తున్నది, ఇబ్బంది అనిపిస్తున్నది, లైక్ ఒక 1 month కాలేకపోయింది, ఇక్కడ వరీ కావాల్సింది ఏం లేదు.
క్లియర్గా ఆ మంత్ది నెక్స్ట్ మంత్ కూడా కట్టొచ్చు. ఓకే, అయితే ఇక్కడ నాకు ఇంకొక డౌట్ కూడా ఉంది. ఇక్కడ డిఫరెంట్ గా ఉన్నాయి అనమాట. ఆప్షన్ బి, ఆప్షన్ సి అని చెప్పేసి మీరు ఈఎంఐ లో కూడా డిఫరెంట్ వేరియేషన్ ఇచ్చారు. ఎందుకలా? ఆప్షన్ ఏ వచ్చేసి సార్ కంప్లీట్ ఇస్ అవుట్ రేట్. ఓకే, జనరల్ గా అన్ని కంపెనీస్ పెట్టేది అవుట్ రేటే. సో మన దాంట్లో కూడా ఒక ఆప్షన్ ఉండాల్సిందే అవుట్ రేట్ గా. ఓకే, బికాస్ ఆఫ్ అవర్ ప్రాజెక్ట్ ఇస్ డిటిసిపి అప్రూవ్డ్ లేఅవుట్ ఇది. అచ్చా. సో దాంతో పాటు చూసుకుంటే అవుట్ రేటే అమ్మాలి. లెక్క ప్రకారంగా ఈ ప్రాజెక్ట్ ని మనము వాస్తవంగా చెప్పాలంటే నెట్ పేమెంట్ తోనే క్లోజ్ చేయాలి. కానీ మనం ఏం చేసామంటే కస్టమర్ కి యాడ్ ఆన్ ప్రాజెక్ట్ లాగా ఉండాలన్న ఒక ఆలోచనతోని మనం ఈఎంఐ కాన్సెప్ట్ క్రియేట్ చేసాం దీంట్లో. ఓకే, సో ఈఎంఐ కాన్సెప్ట్ వచ్చేసరికి మనకి ఆప్షన్ బి, ఆప్షన్ సి ఉంటుంది. సో బోత్ ఆర్ ఇస్ సేమ్ కాస్ట్, బట్ ఏంటంటే కాస్ట్ ఆల్సో సేమ్. దాంతో పాటే ఈఎంఐ ఆల్సో 40 months ఇద్దరికి కూడా. ఆప్షన్ బి, ఆప్షన్ సి ఆల్సో. సో ఇక్కడ వచ్చేసి ఆప్షన్ ఏకి ఆప్షన్ సికి డిఫరెన్సెస్ ఏంటంటే ఎవ్రీ మంత్ అట్లీస్ట్ ఒక 10,000తోనే ఈఎంఐ పే చేసుకోవాలనే ఆలోచనతో ఉన్న వాళ్ళు కూడా ఉంటారు కాబట్టి సో వాళ్ళని పే చేసుకొని మనం ఆప్షన్ సిలో పెట్టాం వాళ్ళని. అచ్చా. సో ఎందుకంటే ఒక ఫార్మా కూడా మన దగ్గర ప్లాట్ పర్చేస్ చేయాలి అంటే జనరల్ గా మార్కెట్ అంతా ఎలా నడుస్తుందంటే ఓ 10 lakhs, 15 lakhs, 20 lakhs ఉంటేనే ప్లాట్ కొంటున్నారు ఎక్కడికి వెళ్ళినా. లైక్ ఆయన ఉన్న అందుబాటులో ఉన్న రైజ్ లో లేదు. అదర్వైజ్ ఇంకా చాలా డిస్టెన్స్కి వెళ్ళేసి కొన్ని అంటే రూరల్ ఏరియాకి వెళ్ళి కూడా వాళ్ళకున్న బడ్జెట్ ప్రకారం కొంటున్నారు. కానీ ప్రైమ్ లొకేషన్ లో కొనలేకపోతున్నారు. సో అది బేస్ చేసుకొని మనం ఏం చేసామంటే ది బెస్ట్ లొకేషన్ ఉండాలి అనేసి ది జనగాం జంక్షన్ లోనే మన ప్రాజెక్ట్ డిజైన్ చేసాం ఇక్కడ. సో ఇదే ఎలాంటి డిజైన్ చేసామంటే 2 టీన్ సిటీస్ మధ్యలో మన ప్రాజెక్ట్ ఉంటుంది. ఇది ఇటు హైదరాబాద్ అండ్ అటు వరంగల్ టీన్ సిటీ. సో ఈ 2 cities మధ్యలో మనం ఉన్నాం కాబట్టి సో ఇక్కడ ఈజీ సేలబుల్ మనకు ఉండాలి, ఈజీ పర్చేసబుల్ కస్టమర్ కూడా ఉండాలి. సో దాన్ని బేస్ చేసుకుని ఈ 40 months ఈఎంఐ అనేది మనం కాన్సెప్ట్ డిజైన్ చేసినాం ఇక్కడ. ఎస్, దట్స్ గ్రేట్ థింగ్ అండి. అండ్ ఇంకొకటి ఇక్కడ హైలైట్ న్యూస్ ఏంటంటే ట్రిప్, థాయిలాండ్ ట్రిప్ అంటే ఇట్స్ ద టెంప్టింగ్ వన్. ప్రతి ఒక్కరికి కూడా మీరు ఒక 2 lakhs పే చేస్తే థాయిలాండ్ ట్రిప్ కానీ లేకుంటే బ్యాంకాక్ ట్రిప్ అని చెప్పేసి మీరు ఒకటి ప్రొవైడ్ చేయడం జరిగింది. అంటే అది ఎలా అసలు ఇంప్లిమెంటేషన్? సో ఓవరాల్ గా లాస్ట్ మేము మా కెరియర్ లో లాస్ట్ 15-20 years రియల్ ఎస్టేట్ చేస్తున్నాం. మేము చేస్తూ ఉండగా కూడా మాకు రాని ఆపర్చునిటీస్ మా టీమ్ కి ఇవ్వాలి అన్న ఆలోచన కాన్సెప్ట్ తోనే వన్ సేల్ బ్యాంకాక్ ట్రిప్ అనేది రియల్ ఎస్టేట్ ఇండస్ట్రీలో ఫస్ట్ టైం. ఇది గ్రేట్. నేను చూస్తున్న ఈ 20 years కెరియర్ లో కూడా ఫస్ట్ టైం ఇన్ మై కెరియర్ ఆల్సో. సో అదే విధంగా ఇప్పుడున్న మనకు వస్తున్న ఏదో సెరెనిటీ వెంచర్స్ కంపెనీకి వస్తున్న మార్కెటింగ్ సిబ్బంది అందరు కూడా ది బెస్ట్ ప్యాకేజెస్ ఇవ్వాలి, ది బెస్ట్ ఈజీ సేలబుల్ టార్గెట్స్ ఇవ్వాలన్న ఒక కాన్సెప్ట్ అని వన్ సేల్తోనే దట్టు 10 days టైం ఉంది కదా దానికి. దాంట్లో అందరూ రావాలనే కాన్సెప్ట్తోనే మనము ఒక 2 lakhs, 3 lakhs పే చేయగానే ఇస్ క్వాలిఫైడ్ టు ట్రిప్ అని ఇస్తున్నాం మనం ఇక్కడ. రైట్. అయితే ప్రతి ఒక్కరికి ఒక డౌట్ ఉంది సార్, ఎందుకంటే ఈ మధ్య మనం రెగ్యులర్ గా చూస్తుంది హైడ్రా. ఏదన్నా చిన్నది ఎక్కడైనా కొనాలి అంటే ఇప్పుడు అమ్మో అనిపిస్తుంది. ఎందుకంటే అక్కడ ఏముందో, తర్వాత ఎవరు వస్తారో, ఎవరు వచ్చి ఏం కూల్ చేస్తారో, ఇది ఒక భయం ఉంది. దీని గురించి ఇదంతా క్లియర్ ప్రాపర్టీ అంతా క్లియర్ గానే ఉంది అంటారా? 100%. ఓకే, అంటే ఇప్పుడు మనకి అప్రూవ్డ్ ఉంటుంది, లోన్ అప్రూవ్డ్ కానీ ఎవ్రీథింగ్ ఇస్. అయితే ఇక్కడ ఎలా ఉంటుందంటే మనం ఏం చేస్తున్నామంటే ఇన్స్టెంట్ గా మన కంపెనీ లోన్ అప్రూవ్ ఇస్తుంది. ఎలా విధంగా ఇస్తుందంటే డైరెక్ట్ ఈఎంఐ టు కస్టమర్ కంపెనీ. అంటే ఇక్కడ కొందరికి ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్ లాస్ట్ 2-3 years బ్యాక్ లాక్డౌన్ లో కావచ్చు, బిఫోర్ లాక్డౌన్ లో కావచ్చు, కొందరికి ఈఎంఐ కట్టలేని పరిస్థితిలో కొంచెం సిబిల్స్ ప్రాబ్లమ్ వచ్చినాయి. సో వాళ్ళకి ఇన్కమ్ వస్తుంది బట్ లోన్ రాని పరిస్థితిలో ఉన్నారు. సో వాళ్ళు ఏమైపోతారు, ఈఎంఐ పే చేయగలుగుతారు కానీ లోన్ రాదు వాళ్ళకి. సో వాళ్ళని పే చేసుకుని ఏం చేస్తామంటే డైరెక్ట్ కంపెనీ ఈఎంఐ వితౌట్ ఎనీ ఇంట్రెస్ట్, వితౌట్ ఎనీ పెనాల్టీస్. ఇది ఒక మంచి గొప్ప న్యూస్ అనుకోవాలి. ఎందుకంటే కొంతమందికి సిబిల్ స్కోర్ వల్ల కావచ్చు, లేకుంటే ప్రాపర్ ఇన్కమ్ సోర్స్ లేనప్పుడు బ్యాంక్ అనేది ఖచ్చితంగా ఈఎంఐ పాలసీని వాళ్ళకి ఇవ్వదు. అలాంటి టైంలో మరి మాకు అమౌంట్ మేము పే చేయలేం కానీ ఈఎంఐగా ఎలా తీసుకోవాలి, ఏ బ్యాంక్ని అప్రోచ్ అవ్వాలి అనే టెన్షన్ కూడా లేకుండా సెరిటెనీ టౌన్షిప్ వాళ్ళే పర్టికులర్గా వాళ్ళ సైడ్ నుంచి బ్యాంక్ ఈఎంఐని కూడా ప్రొవైడ్ చేస్తారు. అంటే ఈఎంఐ ఎలా పే చేసుకోవాలి ఏంటి అని చెప్పేసి వాళ్ళ సైడ్ నుంచే బ్యాంక్ని మనకి చూపిస్తారనమాట. సో దిస్ ఈస్ ద వెరీ గుడ్ న్యూస్ అండి. ఎందుకంటే అందరికీ బ్యాంక్ ప్రాబ్లం అనేది ఎక్కడో దగ్గర ఉంటుంది. ఏదర్ సిబిల్ దగ్గర కావచ్చు, జాబ్ పర్పస్ లో కావచ్చు, లేదా ప్రైవేట్ సంస్థలకు అందరూ కూడా బ్యాంక్ వాళ్ళు ఇవ్వరు. ఎప్పుడైతే మనకి డిటి అప్రూవ్డ్ ఉంది కదండి, ఇది డిటిసిపి అప్రూవ్డ్ ఉంది. ఎస్, డిటిసిపి అప్రూవ్డ్ ఉంది కాబట్టి లోన్ కూడా చాలా ఈజీగా వస్తుంది. అండ్ ఎలా అండి, ఇప్పుడు సపోజ్ మనం ఎంత పే చేస్తే మీరు ఇది ఉంటుంది తర్వాత ఫార్మాలిటీ? కంపెనీ ఈఎంఐ ఇస్తుంది వచ్చేసి మినిమం ఇస్ 3 lakhs పే చేయగానే రిమైనింగ్ బ్యాలెన్స్ యూ కెన్ గో ద 40 months ఆల్సో. డైరెక్ట్ ఈఎంఐ ఇక్కడ ఫ్లెక్సిబుల్ ఉంటుంది మన కంపెనీ ఈఎంఐ చేస్తే. లైక్ పర్టికల్ టైం అంటూ ఏం లేదు ఇక్కడ. ఫస్ట్ 30 అని డేట్ ఉండదు, 5th to 25th బిఫోర్ మీరు పే చేసుకోవచ్చు ఇక్కడ. అదొక ఆప్షనల్ బాగుంటుంది, అదొక ఫ్లెక్సిబిలిటీ ఇచ్చారు. అంటే ఆల్మోస్ట్ ఒక 20-25 days అయినా బ్రీతింగ్ తీసుకుంటూ
అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు. ఎస్, ఎందుకంటే నార్మల్గా కొంతమంది అండి ఇప్పుడు పర్టికులర్ ఒక జాబ్ హోల్డర్ అనుకోండి ఫస్ట్ నుంచి వచ్చేస్తుంది, ఫస్ట్ శాలరీ పడిపోతుంది అకౌంట్లో అనుకుంటాం. బట్ కొంతమందికి మాత్రం 10th అని 15th అని 20th అని ఒక ఫ్లెక్సిబుల్ మంచి అమౌంట్ రాదు. అలాంటి వాళ్ళకి ఒక మంచి జోనర్ కల్పించారు. ఆ టైం నుంచి ఈ టైం వరకు మీరు ఎప్పుడైనా పే చేసుకోవచ్చు అనడం వల్ల మనకు అసలు అక్కడ ప్రాబ్లం ఉండదు. దట్ ఈస్ ద వెల్ అండ్ గుడ్ ఐడియా అనిపిస్తుంది. సార్ మీరు చెప్పండి ప్రాజెక్ట్ గురించి, అసలు యూఆర్ ద బాస్ అనొచ్చా? ఎస్, దట్స్ గ్రేట్. సో ఇప్పుడు ఇక్కడ ఫెసిలిటీస్ కూడా మీరు అంటున్నారు ఇప్పుడు ఆఫ్టర్ ఎప్పుడైతే ట్రిప్ తర్వాత పెరుగుతుంది అని అంటున్నారు. అసలు ఎలా ఉండబోతుంది ఫ్యూచర్ ఇక్కడ ఫ్లాట్స్ తీసుకున్న వాళ్ళకి? డెఫినెట్లీ మేము అంటున్నాం ఈ ప్రాజెక్ట్ అయితే ఎక్స్క్లూజివ్లీ కస్టమర్ బెనిఫిట్ ప్రాజెక్ట్ అని మేము అనుకుంటున్నాం. డెఫినెట్లీ దిస్ ఇస్ 100% షూర్. నెక్స్ట్ లెవెల్ కూడా మనం చూడొచ్చు విత్ ఇన్ మంత్స్ లోనే. వై బికాస్ వీఆర్ గివింగ్ ఆన్ 7,500 per square yard రైట్ నౌ. ఈ సరౌండింగ్ లో ఎక్కడ కానీ ఒక 5 kilometers లో ఇలాంటి అప్రూవల్ ఇచ్చి 7,500 ఇచ్చే ప్రాజెక్ట్ అయితే లేదు. ఇది షూర్, ఇది మేము 100% అష్యూరెన్స్ ఇవ్వగలుగుతాం మేము. అండ్ దట్టు దాంతో పాటు ఏంటంటే విత్ ఇన్ మీరు అన్నారు ఇప్పుడు మళ్ళీ రేట్ పెరిగిపోతుంది. ఇప్పుడు మనం చూస్తున్న ప్రాజెక్ట్ అంతా కూడా కంప్లీట్ ఇస్ ఓన్లీ 5% వర్క్ ఈస్ గోయింగ్ ఆన్. నెక్స్ట్ లెవెల్ లో విత్ ఇన్ మంత్స్ లో 30, 40, 50% వర్క్ అయినప్పుడు ఆటోమేటిక్ ల్యాండ్ వాల్యూ పెరుగుతుంది, మార్కెట్ వాల్యూ పెరుగుతుంది. కాబట్టి నెక్స్ట్ ఆఫ్టర్ మీరు అంటున్నారు మా కంపెనీకి ఉన్న టార్గెట్ ఉందిలే 10th తర్వాత, June 10th తర్వాత యూ క్యాన్ సీ దట్ అప్రిషియేషన్ ఆల్సో 500 ఆల్సో. డెఫినెట్లీ అప్లికేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో. అండ్ విత్ ఇన్ 1 year మ్యాక్స్ టు మ్యాక్స్ 1 year లో 10,000 ప్లస్ మనం ఇంట్లో చూడొచ్చు. 10,000 ప్లస్ డెఫినెట్లీ షూర్, దిస్ ఇస్ మై 100% షూర్. After 5 years you can see that 16,000 to 18,000 rupees per square yard. గ్రేట్ ఫ్యూచర్ ప్లాన్ కూడా వాళ్ళు పక్కా చెప్పేస్తున్నారండి. ఎందుకంటే 100% అష్యూర్ ఇస్తున్నారు. అండ్ దట్టు ఏంటంటే ఇప్పుడు ప్రజెంట్ చూస్తే మొత్తం 25 acres జస్ట్ సింపుల్గా చూపిస్తున్నారు తప్ప ఇక్కడ ఏమి ఇంకా ఫుల్గా ఫినిష్ కాలేదు. కానీ మీరు ఇక్కడ క్రౌడ్ చూస్తే చూడొచ్చు ఎంత వరకు ఎలా ఉన్నారు అని చెప్పేసి, ఎలా హాట్ కేక్లో వెళ్ళిపోతుంది అనేది ఇక్కడ క్రౌడ్ని చూస్తే మనకి తెలిసిపోతుంది. అయితే ఇక్కడ ఇంకొక ప్లస్ పాయింట్ ఏంటంటే 40cc రోడ్ అనేది టోటల్గా వేస్తామని చెప్తున్నారు. అంటే కొన్ని ప్లేసెస్లో ఏంటంటే సార్ కొన్ని ప్లేసెస్లో అయితే అన్ని 40cc రోడ్ ఇవ్వరు, బట్ ఇక్కడ మాత్రం మీరు టోటల్ గా 40cc రోడ్ అంటున్నారు కదా. దీనికి కూడా మేము ఏం చేస్తామంటే మేడం, మేము ఒక కాన్సెప్ట్ డిజైన్ చేస్తాం. యాక్చువల్లీ మన ప్రాజెక్ట్ ఉన్న హైలైట్స్ తో చూసుకొని చుట్టూ పెద్ద పెద్ద రోడ్స్ ఉన్న ఎంట్రన్స్ ప్రాజెక్ట్ ఇది. సో దీంట్లో కూడా మనం ఏం చేస్తాం, జనరల్ గా అందరు డిటిసిపి తెస్తారు, బట్ ఒకటే 40 feet ఇస్తారు. సో మనం ఏం చేస్తామంటే మనకున్న సరౌండింగ్స్ ఉన్న రోడ్స్ బేస్ చేసుకొని మన ప్రాజెక్ట్ హైలైట్ కావాలంటే టోటల్ గా 40 feet రోడ్స్ తో ఉంటుంది. ఓకే, దిస్ ఇస్ డిఫరెన్స్. అదర్ ఏరియాస్ కి మన ఏరియాకి డిఫరెన్స్ ఏంటంటే ఓన్లీ ఫర్ రోడ్స్ ఇస్ హైలైట్స్. All 40 feet roads, and we are giving on the CC roads also, and underground drainage you can see that, and underground water connection also, and overhead tank, septic tank, avenue plantation. అతి ముఖ్యమైన ఇలా ప్రాజెక్ట్లో ఉన్న హైలైట్స్ ఆఫ్ ది ప్రాజెక్ట్ ఏంటంటే ఫస్ట్ 10 years మా కంపెనీ దీన్ని కంప్లీట్ మెయింటెనెన్స్ సెక్యూరిటీ ఇస్తున్నాం. వావ్, దట్స్ గ్రేట్ ఐడియా. అంటే ఫస్ట్ 10 years మెయింటెనెన్స్ సెక్యూరిటీ వీళ్ళే ఇస్తారంటండి. సో దానివల్ల ఏంటంటే టోటల్ ఎమ్యూనిటీస్ కూడా ఫుల్ ఫ్లెడ్జ్డ్గా మనకి ఇక్కడ క్లియర్ అయిపోతూ ఉంటాయి. కొంతమంది ఏంటంటే వెంటనే ఫ్లాట్ అమ్మేసిన తర్వాత ఇట్స్ డన్ అని చెప్పేసి వాళ్ళు చేతులు దులిపేసుకుంటూ ఉంటారు. అలాంటప్పుడు ఏంటంటే మిగతా అంతా కూడా ఆ ప్రాబ్లమ్స్ అనేది చాలా ఎక్కువగా ఫేస్ చేస్తూ ఉంటారు, రెగ్యులర్గా మనం చూస్తూ ఉంటాం. బట్ వీళ్ళు చెప్పేది ఏంటంటే ఫస్ట్ 10 years వీళ్ళే టోటల్గా చెక్ చేసుకుంటాము అని చెప్తున్నారు. దట్ ఈస్ ద రియల్లీ గుడ్ ఐడియా. నైస్ సార్, ప్రాజెక్ట్ అయితే చాలా బాగుంది, డిఫరెంట్గా ఉంది. అండ్ చూసారు కదా, మొత్తానికైతే మధ్య తరగతి వాళ్ళకండి స్పెషల్లీ చెప్పాలి అని అంటే ఇప్పుడు హై అండ్ వాళ్ళు ఎలా అయినా 10 లక్షలు ఇలా వేసేసి అలా కొనుక్కోవచ్చేమో, కానీ మధ్య తరగతి వాళ్ళు మాత్రం 10 లక్షలు 15 లక్షలు పెట్టి ఇల్లు కొనాలి అన్నప్పుడు అది ఒక పెద్ద భారంగా అనిపిస్తుంది. అలాంటి వాళ్ళు ఖచ్చితంగా ఒక 1 or 2 lakhs హ్యాండీగా పట్టుకొని తర్వాత మంత్లీ ఈఎంఐ లాగా కన్వర్ట్ చేసుకోవచ్చు. ఇంకోటి ఏంటంటే ఈఎంఐ లా కన్వర్ట్ చేసుకోవాలంటే బ్యాంక్ ప్రాబ్లం అనేది అసలు మీకు హెడేకే కాదు, బ్యాంక్ పర్పస్గా కూడా సార్ వాళ్ళు అలాట్ చేస్తారు. అండ్ ఇక్కడ ప్రాపర్గా చూసుకుంటే హాట్ కేక్స్ లాగా వెళ్ళిపోతున్నాయి. మీరు ఈ మధ్యలోనే కనుక ఒకవేళ 1 or 2 lakhs మీరు పే చేస్తే మాత్రం మీకు బ్యాంకాక్ వెళ్ళే ట్రిప్ కూడా మిస్ అవ్వకుండా ఉంటారు. దట్ సో ట్రిప్ వచ్చేసి యాక్చువల్లీ మనము మార్కెటింగ్ అసోసియేట్స్ కోసం పెట్టిన ట్రిప్ ఇది. సో లాస్ట్ 5 months నుంచి మనకు జరుగుతుంది ఇది. సో దట్ ఆల్మోస్ట్ డెడ్ లైన్ కూడా వచ్చేసింది. ఫస్ట్ అనుకున్నాం యాక్చువల్లీ ఫస్ట్ నుంచి లాస్ట్ మా టీమ్స్ అందరు అడిగారు ఏంటంటే కొందరికి పాస్పోర్ట్స్ వస్తున్నాయి, సో వెయిట్ చేద్దాం సార్ అంటే ఒక 1 week ఎక్స్టెండ్ చేసి లాస్ట్ 8th night ఈజ్ ఫ్లయింగ్ ఉంటుంది. మార్నింగ్ 9th morning ఈజ్ బ్యాంకాక్లో దిగుతాము. సో ఆ రోజు ఓన్లీ దానికి వచ్చేసి టార్గెట్ మేము ఇచ్చిన అసోసియేట్స్కి ఏంటంటే ప్రతి ఒక్క వాళ్ళకి మేము ఇచ్చింది ఓన్లీ 1 sale, అంటే అలాగే ఒక 120 square yards సేల్ చేసిన ప్రతి అసోసియేట్స్కి మనం తీసుకెళ్ళాలనుకుంటున్నాం. దట్స్ గ్రేట్ ఐడియా, నైస్.
సో దట్టు దాంట్లో కూడా ఇంకా ఈజీ ఉండాలి, మార్కెటింగ్ అసోసియేట్స్కి కస్టమర్ కూడా ఈజీ ఉండాలన్న కాన్సెప్ట్తోని అవుట్ రేట్ అనే కాన్సెప్ట్ కాకుండా వాట్ ఎవర్ ఇట్ కస్టమర్ ఈఎంఐ వెళ్ళొచ్చు, వాట్ ఎవర్ ఇట్ అవుట్ ఈఎంఐ ఆల్సో అండ్ అవుట్ రేట్ ఆల్సో వీఆర్ యాక్సెప్టింగ్ ఇన్ ట్రిప్, అచ్చా ఎలిజిబుల్ ఫర్ ట్రిప్. దట్టు మినిమం ఇస్ 2 lakhs పే చేసి ఉండాలి ఆ మార్కెటింగ్ అసోసియేట్, ఆ కస్టమర్తో పే చేసి ఉండాలి. ఓకే సో దానికి మంచి 4 nights 5 days ట్రిప్ ప్యాకేజ్ చేసినాం. సో దాంట్లో కూడా మా ఒక మార్కెటింగ్ అసోసియేట్స్కి మంచి అంటే నెక్స్ట్ లెవెల్లో రాబోయే నెక్స్ట్ క్వార్టర్ ఇయర్లో మేము మంచి బొనౌన్సా ఇవ్వాలి. అండ్ దాంతోపాటు యాడ్ ప్రాజెక్ట్స్ కూడా ఇవ్వాలి. ఇంకా దానికి అడిషనల్గా ఈ ప్రాజెక్ట్ కాకుండా ఇంకా 2 కొత్త ప్రాజెక్టులు మనం బొనౌన్సాతో పాటు బ్రోచర్తో పాటు లేఅవుట్స్తో పాటు బ్యాంకాక్లో మెగా సక్సెస్ మీట్లోనే మనం లాంచ్ చేసుకోబోతున్నాం. అది గ్రేట్ న్యూస్. సో మా టార్గెట్ వచ్చేసి మినిమం ఇస్ వీఆర్ ఫ్లయింగ్ ఇస్ 100 members. నైస్. సో ఇంటర్నేషనల్ లెవెల్లో మనకి బ్రోచర్ లాంచింగ్ చేయాలని మాకు టార్గెట్ ఉండే, అది ఖచ్చితంగా మేము ఈరోజు చేసే స్టేజ్ వచ్చేసింది కాబట్టి టైం వచ్చింది, చేసేస్తాం. ఇక జూన్ 2nd అండి 8th జూన్ 8th అక్కడ వరకే లాస్ట్ అంట. సో మీరు ఇంకా అసలు లేట్ చేయొద్దు, లేట్ చేయకుండా ఇమ్మీడియట్గా వచ్చైతే అలా అడ్వాన్స్ ఇచ్చేసి ఇలా బ్యాంక్కి వెళ్ళిపోవచ్చు.